పేరెంట్స్ మెచ్చిన యూనివర్సిటీ సంకల్ చంద్ పటేల్ యూనివర్సిటీ గుజరాత్. అండ్ మీరే చెప్పారు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాను అనేది. సో నేను మళ్ళీ జనరల్ ప్రస్తావిస్తున్నాను, తప్పుగా అనుకోవద్దు. యాజ్ ఎ ఉమెన్గా, అందులోనూ శ్రీకాకుళం లాంటి ఒక బ్యాక్డ్రాప్ నుంచి వచ్చి ఇక్కడ డైరెక్ట్గా సెటిల్ అవ్వడానికి చాలా కష్టాలు పడి ఉంటారు, చాలామందిని ఫేస్ చేసి ఉంటారు. ఈరోజు సక్సెస్ కొట్టిన తర్వాత ఈ మొత్తం ప్రయాణం వెనక్కి తిరిగి చూసుకుంటే ఎలా ఉంది? బాగుందండి. నేను కొన్ని ఇంటర్వ్యూస్‌లో అడిగినప్పుడు కూడా నా స్పీచ్ ఎప్పుడైనా చెప్పినప్పుడు కూడా ఎక్కడో శ్రీకాకుళం అంటాను. ఎక్కడో అంటే ఐ డిడ్ంట్ మీన్, నా ఉద్దేశ్యం ఏదో నా ప్లేస్, నా ఊరిని కించపరచాలనో లేదా ఎక్కడో అని కాదు. నా ఉద్దేశ్యం ఏంటంటే, నేను రైటింగ్ స్టార్ట్ చేసినప్పుడు, లేకపోతే నేను సివిల్స్ ప్రిపేర్ అయ్యాను. నేను అది ప్రిపేర్ అవ్వాలని స్టార్ట్ చేసి నాకు ఇంటర్నెట్ కూడా లేదు అక్కడ. యూట్యూబ్, వైఫై ఇంకా రాలా. వైజాగ్‌లో అక్కడ వచ్చాయి. సో అక్కడ ఏంటి అనంటే ఇంట్లో వాళ్ళని ఒప్పించి రావడం కూడా తక్కువ. ఎప్పుడు డాక్టర్ అవ్వాలి, ఇంజనీర్ అవ్వాలి, ఇటువంటి గోల్సే తప్ప ఈ ఈ ఇంటర్నెట్ స్ప్రెడ్ అవ్వచ్చు ఇవన్నీ మాకు ఆబ్వియస్లీ లేట్గా వస్తాయండి. అటువైపు అండ్ ఆల్సో బయట కొన్నిసార్లు శ్రీకాకుళం అంటే అందరూ అని చెప్పను, ఎక్కడో దగ్గర కొంతమందికి అందరూ మంచిగానే రిసీవ్ చేసుకున్నారు, చాలా కైండ్ ఉన్నారు. కానీ ఒక 5%, 6% పీపుల్కి చిన్న హేళనగా ఉండేది ఒకప్పుడు. ఇప్పుడు అంత లేదులేండి, ఇప్పుడు అంతా తగ్గిపోయింది. ఒకప్పుడు అంటే మేబీ ఒక 7-8 years నా కాలేజ్లో కూడా నన్ను ఎర్ర బస్ ఎక్కొచ్చావు, ఇట్లాంటి చిన్న చిన్న కామెంట్స్ వచ్చేవి శ్రీకాకుళం అని. నేను అది ఎప్పుడు బట్ స్టిల్ నా కజిన్స్ కొంతమంది ఏంటంటే మేము వైజాగ్ నుంచి వచ్చాం అని చెప్పుకునేవాళ్ళు. ఎందుకంటే బికాజ్ ఆఫ్ చిన్న హేళన, చిన్న భయం ఉంటుంది కదా. కానీ నేను శ్రీకాకుళం నుంచి వచ్చా, ఎర్ర బస్సా, అవును నాది ఎర్ర బస్సే, ఏంటి ఇప్పుడు చూసుకుందాం ఇలా ఒక చిన్న ఉండేది. సో దట్ ఈస్ ద రీజన్ ఐ మెన్షన్ మై ప్లేస్. ఎక్కడికి వెళ్ళినా కూడా మాది శ్రీకాకుళం. ఐ థింక్ ఇప్పుడు అందరూ హ్యాపీ ఉన్నారు. లైక్ మా శ్రీకాకుళం వాళ్ళ సపోర్ట్ నాకు బాగుంది, ఎందుకంటే నాకు మెసేజ్ పెడుతూ ఉంటారు వీఆర్ వెరీ ప్రౌడ్ అని చెప్పి. సో ఇప్పుడు వెనక్కి చూసుకుంటే బాగుందండి, ఇట్స్ వెరీ నైస్. ఐఎమ్ గ్లాడ్ దట్ నా ఊరి పేరు, మన రూట్స్ ఏదైతే, ఎందుకంటే మా అమ్మమ్మ అక్కడి నుంచే శ్రీకాకుళంలోనే పుట్టి పెరిగింది మా అమ్మమ్మ కూడా. మేము అది వదులుకోకుండా వి జస్ట్ క్యారీడ్ ఇట్. అండ్ ఎంతో కొంత నేను గర్వంగా కొంచెం చెప్పుకునేటట్టు ఒక ప్లేస్కి వచ్చానని హ్యాపీగా ఉంది. నిజంగా అంటే మీరు చెప్పిన దానికి కంటిన్యూటీగా ఉత్తరాంధ్ర నేపథ్యమే చాలా గొప్పగా ఉంటుందండి. ఎందుకంటే మనకి ఒక మహాప్రస్థాన్ని ఇచ్చిన శ్రీశ్రీ కానీ, ఒక కన్యాశుల్కాన్ని ఇచ్చిన గురజాడ అప్పారావు కానీ, వంగపండు గారు అద్భుతమైన 300 పైగా అద్భుతమైన పాటలు రాశారు వంగపండు గారు కానీ. మహామహులు అక్కడి నుంచి, ఆ ఉత్తరాంధ్ర ప్రాంతం నుంచి, ఆ మట్టి నుంచి మట్టి పరిమాణాలను తీసుకొని పాటలుగా మార్చిన వ్యక్తులు వాళ్ళంతా. సో అలాంటప్పుడు ఆ ప్రాంతం గురించి, ఆ మనుషుల గురించి గొప్పగా చెప్పుకోవడంలో తప్పేం లేదు. పైగా అది మీ ఊరు, మీరు పుట్టిన గడ్డ, సో దాంట్లో తప్పే ఉంది. సో ఆ విషయంలో మొత్తం ప్రౌడ్ ఆఫ్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. అండ్ చాలామంది అడిగేది నెక్స్ట్ ఏంటి అని. ఎందుకంటే ఇంత పెద్ద సక్సెస్ అయిన తర్వాత ఎమ్మడే మీకు ఎదురయ్యే ప్రశ్న ఇదే, నెక్స్ట్ ఏంటి అని. సో మీరేమీ రివీల్ చేయొద్దు, కానీ ఎలాంటి ఒక ప్లాన్ ఉంది, ఎలాంటి ఒక బిగ్గర్ అప్రోచ్తో ముందుకెళ్ళాలనుకుంటున్నారు, దాని విషయంలో ఏమైనా మాట్లాడగలరా? అవునండి. నెక్స్ట్ ఏంటి అని అంటే ఒకటేనండి, రాకాసా నేను చేశాక, రాకాసానే కాదు, ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ కూడా. బేసిక్గా నేను థియేటర్లో సెకండ్ హాఫ్ కూర్చొని చూసా, ఒక 4-5 షోస్ చూసా. గట్టిగా హ్యాపీగా ఆడవాళ్ళందరూ నవ్వుకుంటున్నారు. యాజ్ ఎ ఉమెన్ మా అమ్మని కానీ సినిమాకి వెళ్దాం పదండి అంటే వచ్చేవాళ్ళు కాదు. ఇప్పుడు కూడా అబ్బాయి ఏం వెళ్తానులే అని, ఒక జోక్ వస్తే మంచిగా నవ్వుకునేంత ఇది ఉండదు. సో నాకు రాకాసాలో అది నచ్చింది బాగా. మేము ఫ్యామిలీస్ కోసం రాసాం, అది జరిగింది. సో ఇంక నా నుంచి ఏ స్టోరీస్ వచ్చినా అట్లా హ్యాపీగా అందరూ నవ్వుకొని లాస్ట్లో ఒక చిన్న ఎమోషనల్ టేక్ ఇవేనో అది గుర్తుపెట్టుకొని వెళ్తారు. అట్లాంటి సినిమాలు చేయాలని అయితే ఉంది. సో హోప్ఫుల్లీ ఒక 2-3 స్క్రిప్ట్స్ అయితే రాసుకుంటున్నా. సో తొందరలో మెటీరియలైజ్ అయితే విల్ హ్యావ్ మోర్ టు డిస్కస్. మొన్న మీ ప్రమోషన్స్లో ఒక ఇంటర్వ్యూలో ఆయన పేరు వెనుల్ కిషోర్ గారు, ఆయన మాట్లాడుతూ మానసా శర్మ మూమెంట్ కొంచెం గట్టిగా ఉన్నప్పుడు చిన్న స్మైల్ ఇస్తుంది, అచ్చం మహేష్ బాబు లాగా అని చెప్పి అన్నారు. అంటే మొన్నటిదాకా బేబీ శ్యామ్డి గారితో కంపారిజన్, ఇప్పుడు ఈ మధ్య అందరూ మిమ్మల్ని మహేష్ బాబు సిస్టర్ అంటున్నారా? కానీ మీ స్మైల్ మాత్రం మూమెంట్ స్ట్రాంగ్గా ఉన్నప్పుడు అలాంటి ఒక స్మైల్ ఇచ్చేస్తారు. అదే సమాధానమా? అంటే వాళ్ళు అంటే ఏ ఉద్దేశం అంటేనండి, ఇప్పుడు కిషోర్ గారు అవ్వచ్చు, గెటప్ సీను గారు అవ్వచ్చు, బ్రహ్మాజీ గారు అవ్వచ్చు, భరణి గారు అవ్వచ్చు, సంగీత్, వీళ్ళందరూ నాకు చాలా స్ట్రాంగ్ యాక్టర్స్ అండి. స్ట్రాంగ్ యాక్టర్స్ అనే కాకుండా దే హ్యావ్ ఎ వెరీ గుడ్ కమాండ్ ఆన్ స్క్రిప్ట్.
అంటే ఆ సిచ్యువేషన్ని మేము ఎదురేస్తామో వాళ్ళు బాగా అర్థం చేసుకుంటారు. అది కాకుండా దే ఆల్ జనరేట్ లాట్ ఆఫ్ కామెడీ. వాళ్ళు క్యారెక్టర్ అంటే ఆ సిచ్యువేషన్లోంచి చాలా కామెడీ జనరేట్ చేసే పొటెన్షియల్ ఉన్న యాక్టర్స్ వాళ్ళందరూ. కాకపోతే ఏంటనంటే వాళ్ళు చాలా మూవీస్ చేసి మన సెట్కి వస్తారు కదా. కరెక్ట్. సో ఒక సిచ్యువేషన్ చెప్పంగానే అది చేద్దాం ఇది చేద్దాం ఫుల్ ప్రెప్ అయిపోయి ఉంటారు. నేను వెళ్ళే లోపల నేను సెట్ చేసుకొని మొత్తం అంతా వెళ్ళే లోపల వాళ్ళు మాట్లాడుకొని 2-3 జోకులు బాగా వస్తాయి. కాకపోతే ఇదేనే కాదండి, ఏ ప్రాజెక్ట్ అయినా సరే ఓవరాల్ ఫ్లో అనేది ఒక డైరెక్టర్కి తెలుస్తుంది కరెక్ట్. ఆ సీన్ చేస్తున్నప్పుడు. ఎందుకంటే మనం అంతా ఉండి ఉంటాం కదా, ఈ ముందు సీన్ ఏంటి తర్వాత ఏంటి ఇదంతా. సో వాళ్ళకి అక్కడ పాపం ఏంటంటే లేదు ఈ సిచ్యువేషన్ ఈ జోక్ ఇంకా ఎక్కువ ఉండొచ్చు అట్లా ఉంటుంది. సో నేను ఇంకా ఆబ్వియస్లీ అందరూ సీనియర్ యాక్టర్స్ కదండి. సో మనం చిన్న స్మైల్ ఇచ్చి అది కాదు సార్ అని అంటే పాపం వాళ్ళందరూ దే ఆల్ రెస్పెక్ట్ మీ అలాట్, దే ఆల్ లైక్ మీ అలాట్. సో వాళ్ళు కూడా కరెక్టే. ఓకే ఇఫ్ షీఈస్ టెలింగ్ అస్ సంథింగ్ ఓకే ఇట్ మైట్ మేక్ సెన్స్, ఫ్లోలో కూర్చోదేమో అని వాళ్ళు కూడా అర్థం చేసుకుంటారు. నా దగ్గర ఒక అంటే సెన్సిబుల్ క్వశ్చన్, కొంచెం లెంతీ క్వశ్చనే బట్ అడుగుతాను. మీ అబ్జర్వేషన్ చెప్పండి సంగీత్ శోభన్ గురించి. సంగీత్ శోభన్ వాళ్ళ ఫాదరు శోభన్ గారు తెలుగులో చాలా సినిమాలకి ఆయన రైటర్గా పనిచేశారు. తర్వాత డైరెక్టర్గా కొన్ని సినిమాలు చేశారు. సక్సెస్ ఫెయిల్యూర్ కామను. బట్ ఆయన ఇండస్ట్రీలో ఎదగడానికి ప్రయత్నిస్తూనే భూమిక గారు తెలుసు కదా మీకు. అవునవునండి. వాళ్ళకి స్టోరీ నెరేట్ చేస్తానే అక్కడే వాళ్ళ ఇంట్లోనే చనిపోయారు ఆయన. అక్కడి నుంచి ఆ ఫ్యామిలీ ఎన్ని స్ట్రగుల్స్ చేసిందో ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళందరికీ తెలుసు. అంటే సంగీత్ ఈరోజు మనం చూస్తున్న స్టేజ్ మీద కామెడీ చేస్తూ అల్లరల్లరిగా చేస్తున్న సంగీత్ రియల్ సంగీత్ కాదు. ఆయన బతికొచ్చిన లైఫ్ అది కాదు, చాలా కష్టాలు పడ్డారు. రీసెంట్గా ఒక ఇంటర్వ్యూలో కూడా వాళ్ళ బ్రదర్ హీరో అయిన తర్వాత కూడా ఈయన కాలేజీ ఫీజు కట్టడానికి ఆయన కడితే ఈయన కాలేజీకి వెళ్ళాలి, అలాంటి ఓ సిచ్యువేషన్. సో సంగీత్ని మీరు ఫస్ట్ నుంచి చూసిన మనిషి కాబట్టి ఆయన ఆ ఆత్మస్థైర్యం ఎలా ఉంటుంది, ఎంత స్ట్రాంగ్గా ఉంటారు? ఎందుకంటే బయటికి అంత నవ్వడం అంటే అంత ఈజీ కాదు. అస్సలు కాదు, నవ్వడం నవ్వించడం అసలే. అవును, సంగీత్ ఈజ్ ఎ వెరీ స్ట్రాంగ్ పర్సన్ అండి, వెరీ స్ట్రాంగ్ హ్యూమన్ బీయింగ్. అదంతా వాళ్ళ మదర్ అండి, సౌజన్య గారు. అసలు ఆవిడ ఐ డోంట్ నో హౌ షీ రేస్డ్ బోత్ ద కిడ్స్, ఇద్దరు అబ్బాయిలు. వాళ్ళ వాల్యూస్ చాలా చాలా మోరల్ వాల్యూస్, ఎథికల్ చాలా హై ఉంటాయి. వాళ్ళ ఆడవాళ్ళకి ఇచ్చే రెస్పెక్ట్ అవ్వచ్చు, చాలా అంటే చాలా హై ఉంటుంది. ఆల్సో సంగీత్ చిన్నవాడైనా కూడా హిజ్ ఎమోషనల్ ఇంటెలిజెన్స్ ఇస్ వెరీ హై. ఒక కథ అర్థం చేసుకోవడం అవ్వచ్చు, సిచ్యువేషన్ అర్థం చేసుకోవడం అవ్వచ్చు. నేనేం చెప్పక్కర్లేదు, నా ఫేస్ చూసి ఏమవుతుందో అర్థమైపోతుంది సంగీత్కి. హీస్ దాట్ గుడ్. అదంతా ఖచ్చితంగా వాళ్ళ మదర్ పెంపకనండి. ఆ సింగిల్ మదర్ ఆవిడ పాపం ఎన్ని కష్టాలు పడి పెంచారో కానీ అసలు చాలా అంటే చాలా. ఆల్సో సంగీత్ ఎంత స్ట్రాంగ్ అంటే నేను ఒకవేళ ఏదైనా సిచ్యువేషన్లో డల్ ఉన్నా, ఇప్పుడు ఏమైనా కామెంట్స్ వస్తున్నాయి లేదా ఏదైనా వాట్ ఎవర్ ఏది వచ్చినా కానీ హీ వుడ్ బీ లైక్ ఇది కాదు, మనం స్ట్రాంగ్గా ఉండాలి, మనం కరెక్ట్ చేస్తున్నప్పుడు అలాంటి అడ్వైస్ నేను పెద్దదాన్నైనా కూడా హీ గివ్స్ మీ దట్ సపోర్ట్. హీఈస్ ఆనెస్ట్లీ ఏ గ్రేట్ హ్యూమన్ బీయింగ్ అండి. ఎక్కడ తనకి తెలుసు హీఈస్ ద లీడ్ ఆఫ్ ద ఫిల్మ్. ఆబ్వియస్లీ కథ అంతా తన షోల్డర్స్ మీద ఉంది. సో హీ అండర్స్టాండ్స్ దట్ తను ఏమైనా మూడ్ డిస్టర్బ్ అయితే సెట్ అంతా ఎలా ఉంటుంది, ఎస్పెషలీ నేను ఎందుకంటే మేము క్లోజ్ కదా, ఆబ్వియస్లీ నేను ఎలా ఎఫెక్ట్ అవుతాను. ఎందుకంటే వీ స్టార్టెడ్ టుగెదర్. ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీలో నేను మహేష్ సంగీత్ కలిసి స్టార్ట్ అయ్యాం. సినిమాలు చేయాలని ఒక డ్రీమ్ ఉండింది మాకు ఉండింది కూడా, ఫస్ట్ ఎవరు థియేటర్కి వెళ్తారు అని చెప్పి. సో అది కూడా ఉంటుంది. సో నౌ వీఆర్ ఆల్ టుగెదర్ మోర్ దాన్ 10 ప్రాజెక్ట్స్ ఓల్డ్ కంటిన్యూస్గా. సో హీ నెవర్ లాస్ట్ టచ్ విత్ అస్. తను మ్యాడ్ స్క్వేర్లో చాలా పెద్ద మంచి రికగ్నిషన్ వచ్చిందండి తనకి, స్టార్ అని చెప్పుకోవచ్చు. ఇంకా మ్యాడ్ స్క్వేర్లో అసలు జనాలు ఎంత ఇష్టపడ్డారంటే తనంటే ఎక్కడికి వెళ్ళినా డీడీ అన్న. మేము రెగ్యులర్గా చాయ్ తాగడానికి వెళ్ళిన స్పాట్స్ దగ్గర కూడా అసలు ఆ రోజు నుంచి ఇంకా మ్యాడ్ తర్వాత నుంచి అందరు వెనక ఫాలో అవ్వడం, నేను కార్ తీసుకెళ్ళి పక్కన పెట్టి సంగీతం దాచడం అట్లా వెళ్ళింది స్టేజ్. బట్ ఈవెన్ దెన్ హీ నెవర్ లాస్ట్ టచ్ విత్ అస్. ఎప్పుడు నాతో కానీ మహేష్తో కానీ ఎప్పుడు కంటిన్యూస్ టచ్లో ఉంటాయి. అంటే ఆ గ్రాటిట్యూడ్ యునో, మనం ఎక్కడ స్టార్ట్ అయ్యాం, ఎక్కడ మొదలేం ఏంటి అనేది కనబడ్డు. కానీ హీ హ్యాస్ వెరీ స్ట్రాంగ్ ఎథికల్ వాల్యూస్. చాలా అంటే చాలా మంచి అబ్బాయి. నేను ఇంకో ఇంటర్వ్యూలో కూడా చెప్పాను, నాకు కానీ పిల్లలు ఉండి కొడుకు కావాలనుకుంటే సంగీత్ లాంటి కొడుకు కావాలి. బికాస్ హీఈస్ దాట్ గుడ్ అ పర్సన్ అండి. రియలీ ప్రౌడ్ ఆఫ్ హిమ్ అండ్ హిస్ మదర్ ఎస్పెషల్లీ, బోత్ ద సన్స్. ఇన్ని రోజులు ఉన్నారు ఇండస్ట్రీలో, ఒక్కరోజు కూడా మీకు ఒక నెగిటివ్ థింగ్ కానీ ఇద్దరి గురించి ఒక చిన్న బ్లాక్ మార్క్ ఎక్కడ అనిపించదు. మంచి అబ్బాయిలు, పైగా ఇద్దరు గ్రేట్ పర్ఫార్మెన్స్ అండి. దే అండర్స్టాండ్ సినిమా వెరీ గుడ్. వాళ్ళ పెర్ఫార్మెన్స్లో కావచ్చు, పర్సనల్ లైఫ్లో కావచ్చు, ఎక్కడో ఒక బ్లాక్ మార్క్ అనేది ఉండదు. అంత మంచి అబ్బాయిలు ఇద్దరు. సంగీత్ ఇంత మంచి అబ్బాయి కదా, ఆయన అడిగిన కోరిక మీరు మీ నిర్మాత మీ టీము తీర్చబోతున్నారా? రేంజ్ రోవర్ అండి? రేంజ్ రోవర్ కాదు, రేంజ్ రోవర్ ఆయన కామెడీగా అడిగారు. ఆయన
సినిమా సక్సెస్ అయితే ప్రభాస్ అన్న దగ్గరికి వెళ్ళి ఒక హగ్ తీసుకోవాలి. మా అన్నకి ఇచ్చాడు, నేను మిస్ అయ్యాను, అది తీసుకోవాలి. మా చేతుల్లో ఉందండి. ప్రభాస్ గారు ఇస్తే మేము అందరం వెళ్తాం. ప్రభాస్ గారు టైం ఇచ్చి అపాయింట్మెంట్ ఇచ్చి ఎప్పుడన్నా పిలిస్తే అప్పుడు మేము వెళ్ళాలి తప్ప ఎవరేం చేయలేముగా. ఇట్స్ నాట్ ఇన్ అవర్ హ్యాండ్స్ టు యునో గివ్ ఇట్ బ్యాక్ టు సంగీత్. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team అందరికి huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.